వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పౌష్టిక విలువలున్న ఆహారం మనం తీసుకోవాలి. అలాంటి టేస్టీ అండ్ ఆరోగ్యకరమైన వంటకాలను మీకు పరిచయం చేస్తుంది అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఈరోజు మనం సరికొత్త టేస్టీ వంటకాలు నేర్చుకోవడానికి ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఏలూరు వచ్చామండి. అగ్రహారంలో ఉంటున్న గుడిమెట్ల అచ్యుత గారి ఇంటికి వచ్చేసామండి. మరి అచ్యుత గారు మన కోసం స్పెషల్ ఏలూరు వంటకాలను పరిచయం చేస్తా అన్నారు. మరి వెళ్ళామని పరిచయం చేసుకుని ఆ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం పదండి. అచ్యుత గారు, సో పూజ బ్రహ్మాండంగా చేశారు. శివుని బాగా కోరికలు కోరుకున్నారా? మరి కోరుకోవాలి కదండి, కార్తీక మాసం కదా. సో మరి కార్తీక మాసం ప్రతి ఇయర్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా మీరు? రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం అండి. ఎందుకంటే తెల్లారగట్లే లేవటం, తర్వాత శివుడికి దీపారాధన చేయటం, అట్లాగే కార్తీక మాసంలో నదీ స్నానం చాలా విశిష్టమైనది అంటూ ఉంటారు. సో మరి ఏలూరుకి దగ్గరలో ఏమేమి ఉన్నాయంటే? అంటే ఏలూరుకి అయితే చాలా అండి, డబుల్ అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ గా నది లేకపోయినప్పటికీ కూడా అండి కృష్ణా గోదావరి సంగమం అన్నమాట. అందుకని కృష్ణా గోదావరి రెండు నదుల యొక్క సంగమం మా కాలువలో రెండు ఫలితం అనమాట. సో మేము చాలా అదృష్టం అనగానే ఇంట్లో చేసేదానికంటే నది స్నానం చేయడం చాలా ఉత్సాహం. సో ఆ విషయంలో ఏలూరు వాళ్ళు నిజంగానే అదృష్టం చేస్తున్నారు. ఓకే, సో కార్తీక మాసం గురించి చాలా బాగా చెప్పారు, పూజ చాలా బాగా చేశారు. అండ్ అలాగే అచ్యుత గారు వంటలు ఎలా చేస్తారు? వంటలు కూడా కార్తీక మాసం స్పెషలేనండి. ఇది దానికి రిలేటివ్ గానే చేస్తున్నారు. అయితే రిలేటివ్ గానే చేద్దాం అని చెప్పేసి ఈ రోజు నేను ఒక అదృష్టపు మూటలు అని చెప్పేసి ఒక వంట చేస్తున్నానండి. అదృష్టపు మూటలండి. వంట పేరే అదృష్టపు మూటలా? అవునండి. ఓకే, సో మీరు గమనించారా, మనం మాట్లాడుకుంటున్నప్పటి నుంచి అదృష్టం 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 అనే మాట రిపీట్ అవుతూనే ఉంది. అంతేనంటారా? సో దాని పేరు కూడా అదృష్టం. మరి సో ఈ మూటల్లో ఏం దాగుందో మరి చూడాలి. అదృష్టం తర్వాత తిన్న తర్వాత మీకు ఏమొచ్చిందో చెప్పండి అప్పుడు. సరే మరి అయితే, సో మీరు ఒక్కరేనా, ఇంకా మీతో పాటు ఎవరు లేరా మనతో? అంటే మా తోటికోళ్ళు కూడా వచ్చారనమాట, సరదాగా మనతో జాయిన్ అవుతారు. అవునా? సో రావణ కూడా పిలిచండి. ఓకే, పద్మక్క రండి, ఇటు వచ్చేయండి మీరు నా పక్కన. పద్మక్క గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఏంటి మీకు తోడుకోళ్ళ? ఓకే, మా పినమామ గారి కోడలు అనమాట. అంతే కదా, తోడుకోవడం అంటే సిస్టర్స్ లాగే. సరే మరి అయితే అదృష్టం మూటలు స్టార్ట్ చేసేద్దామండి. చాలా బాగుంది పేరు అండ్ టేస్ట్ కూడా చూసి అనిపిస్తుంది నాకు. కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. ఓకే, నువ్వులు, కొబ్బరి తురుము, గసగసాలు, ఉప్పు, నూనె, మైదా, బెల్లం, పుట్నాలు, ఖర్జూరం, తేనె, నెయ్యి. ఓకే, చూస్తుంటే నాకు అనిపిస్తుంది స్వీట్లు అనే బెల్లం ఉంది కాబట్టి, తేనె ఉంది కాబట్టి, కానీ ఉప్పు ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు మరి ఇందులో. అంటేనండి ఇప్పుడు ఈ మైదా పిండిని అది మనం చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, వచ్చినప్పుడు. ఓకేనా? స్టార్టింగ్ ఏం చేద్దాం మనము? ఒక బౌల్లో కొంచెం మైదా తీసుకుని కలుపుదామండి. ఒక ఫుల్ కప్ మైదా. ఒక ఫుల్ కప్ మైదా, కొంచెం టేస్ట్కి ఉప్పు, కొంచెం నూనె అంటే ఏంటి? శుద్ధతా విశ్వాసాలకు ప్రామాణికం, 0% కొలెస్ట్రాల్ మరియు విటమిన్ A, D, E కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఓకేనండి. మేము కూడా అగ్రిగోల్డే తీసుకొచ్చాం. వావ్, గ్రేట్. తర్వాత కొంచెం నీళ్ళ ఎలా ఉండాలి మనకి? ఇది సేమ్ పూరి పిండి లాగే కలపాలి. పూరి పిండిలా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం సో ఆల్రెడీ మీరు ఇంట్లోనే అంటే కాసేపు ఉంటే గంట నానితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఆల్రెడీ మన అచ్యుత గారు ముందుగానే ప్రిపేర్ చేసుకుని చక్కగా నానింది ఇప్పుడు మనకి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. అయితే మరి ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? స్టవ్ వెలిగించుకుందామా? ముందర నువ్వులు వేగించాలి. సో అచ్యుత గారు, మీ గురించి ఏం తెలుసుకోలేదు, మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో అని చెప్పండి. హౌస్ వైఫ్ నేనండి. మా వారిది బిజినెస్, క్లాత్ బిజినెస్, జెంట్స్ రెడీమేడ్ షూరు. జెంట్స్? అవునండి. ఇది వరకు అయితే మా మామగారి హయాంలో లేడీస్ వేర్ ఉండేది. అప్పుడు మామయ్య గారికి 6 కూతుళ్ళు అనమాట. అందుకున్నదండి తర్వాత నాకు 2 అబ్బాయిలే, అందుకని మా వారు అలా మార్చేసి. అవునా? సో మరి మీరు ఎప్పుడు రికమెండ్ చేయలేదా ఎందుకు లేడీస్ కూడా పెట్టండి అన్నట్టు? లేడీస్ ఏముందండి, మన షాప్ లో అయితే వాళ్ళు తెచ్చినవి కొనుక్కోవాలి, ఇప్పుడైతే మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు కదా. అవునా? వచ్చారనమాట. అయిపోయిందండి, తీసేద్దాం.
తర్వాత గసగస. సో అన్ని సెపరేట్ గా వేయించుకోవాలండి. అవునండి. అండ్ గసగసాలు ఎందుకు వేసుకోవాలంటారు మరి వంటలో? గసగసాలు చాలా మంచివండి. ఇవి ఆరోగ్యానికి, డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అమ్మో, మీ తోడుకోళ్ళ గారు గుర్తుందే, వాట్ ఏ బోల్డ్ వాయిస్ అండి. చాలా, మీరు ఒక్క మాట ఏ అంటే చాలు అందరూ భయపడి చేస్తారు, అంతేనా? మా బావగారు కూడా అంత లేదు. సో ఆయన కూడా గొంతుతో భయపెట్టేస్తారు అనమాట. ఇవి ఇప్పుడు గసగసాలు కూడా వేగిపోయినాయి. సో ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి. మరి ఈ అదృష్టం మూటలు మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయంటారు? తర్వాత మనం పుట్నాలు వేగించుకున్నాం అండి. ఇది వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి. వారం రోజులు ఉంటుందండి. ఓకే, మరి ఖాళీ టైం దొరికినప్పుడు? ఖాళీ టైం అంటే నేను యాక్చువల్గా రోటరీ ఇన్నర్ వీల్ అంటారు, లేడీస్ వింగ్ అనమాట. రోటరీలో ఇన్నర్ వీల్ అనేది లేడీస్ వింగ్ అండి. దానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశాను. ఓకే, అంటే డిస్ట్రిక్ట్ చైర్మన్. తర్వాత వాసవి వంట క్లబ్ ప్రెసిడెంట్ చేశాను. వెరీ గుడ్. సో ఇవి కూడా వేగిపోయినాయి మనకి. ఇవి కూడా తీసుకున్నాం మనము. నువ్వులు, ఇంకొకటి మిగిలిందండి కొంచెం, ఈ పచ్చి కొబ్బరి అనమాట. దీన్ని కూడా ఒక్కసారి, ఇది అంటే మెయిన్ గా నాకు మా ఫ్రెండ్ వాణి గారు నేర్పారనమాట. అది సో మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేయించేసుకుందాం. ఇది అయిపోయిన తర్వాత కొంచెము పాకం పట్టుకోవాలి. బెల్లము, దీనికి తగ్గ వాటర్ పోయి చాలండి. చాలండి. సో మనకి థిక్ పాకం రావాలా? అవునండి, అంటే తీగ పాకం అంతే అండి. సో మీకు అయితే బిజీగానే ఉంటారు మీరు. అంతే కదా. నార్మల్ హౌస్ వైఫ్ ఖాళీ టైంలో ఏం చేస్తారు అని అడగాల్సిన అవసరం లేదు. సో సేవా కార్యక్రమాలు మా అంటే మేము ఉండేది అగ్రహారం ఏరియా అండి. అక్కడ అందరూ కూడా పూజలు పునస్కారాలు అనేక ఉంటూ ఉంటాయి. ఈ లలిత సహస్ర పారాయణలని చేస్తారు అందరూ కూడా. అంతేకాకుండా మెయిన్ ఇప్పుడు అంతా కిటీ కల్చర్ కదా. ఇంకేంటంటే ఎంటర్టైన్మెంట్ లోటు మీకు అసలు ఎంటర్టైన్మెంట్ లోటు లేదు యాక్చువల్ గా. బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది, పాకం రావడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఏముందండి, ఇవన్నీ వేసేసి ఇందులో కలిపి 1 by 1 నేను వేస్తాను. ఓకే ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వంట. గట్టు మనం ఏంటి ఉండలు చేసుకోవాలి, మూటలు చేసుకోవాలి కదా. ఇంకొక ఐటమ్ వేయాలండి, ఖర్జూరం. ఓకే, ఈ ఖర్జూరం కూడా చిన్న చిన్న ముక్కలు చేసి. సో అలాగే మీ తోడు కోడలు గారు, మీరు మాట్లాడండి ఒకసారి. మీ పేరేంటి చెప్పండి ఒకసారి. పద్మ. కొంచెం గట్టిగా, భయపడిపోవాల్సి వస్తుంది. మీరు ఇందాక ఏదో డైలాగ్ అన్నారు కదా, అనుకున్నా. లేదండి, మీ వాయిస్ ని బాగా ఓపెన్ చేయండి, అసలు వినాలనుకుంటున్నాం మీ వాయిస్ ని. కార్తీక మాసం శివుడికి చాలా ప్రీతి అయిన నెలండి. ఈ కార్తీక మాసం సోమవారాలు పంచారామ క్షేత్రాలు దర్శనం చేసుకుంటాం. ఓకే, ఇది చాలా విశిష్టమైంది. అవి ఎక్కువగా మాకు దగ్గరలో ఉన్నాయండి ఇవన్నీ కూడా. శివుడికి నిజమే, కరెక్ట్ గా మీరు అన్నిటికీ సెంటర్ లో ఉన్నట్టే. అటు ద్రాక్షరామానికి, సామర్లకోటకి, ఇటు కదా. ఇంకోటి ఏంటో తెలుసా అండి, మాది పాలకొల్లండి. పంచారామాల్లో ఒకటండి. మీ ఫీలింగ్ చెప్పండి. పంచారామ క్షేత్రాలు దర్శించుకున్నారు, సో ఎలా అనిపించింది అసలు? యాక్చువల్ గా ఈ ఉపవాసాలు ఇవి అన్నిటికన్నా కూడా ఆ క్షేత్ర దర్శనం అన్నది చాలా విశిష్టం అన్నమాట. శివుడికి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఈ 5 ఒకే రోజున దర్శించుకునేవి. అండ్ కొన్ని ఏంటంటే, ఇప్పుడు సామర్లకోటలో, ద్రాక్షరామంలో చూసినట్లయితే శివలింగం పెరుగుతుంది అని ఒక శిల వేశారు, అక్కడతో ఆ ఎదుగుదల ఆగిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది అమరావతి అండి. అది అమరావతి. ఈవెన్ సామర్లకోటలో కూడా అదే అంటారు కదా, శివలింగం చాలా ఎత్తులో ఉంటుంది, పై నుంచి అభిషేకం చేస్తూ ఉంటారు కదా. అవును, కానీ అది అది అన్ని విగ్రహాలు 3 చోట్ల దర్శనం చేసుకోవాలి ద్రాక్షారామంలో. ఓకేనండి, ఇది అయిపోయిందండి, తీసి పక్కన పెట్టాక. సో అయిపోయినట్టే, అంటే కాసేపటికి అది గట్టి పడుతుంది, అప్పుడు మనం ఉండల కింద చేసుకోవచ్చు. ఈ లోపల మనం చేయొచ్చు అయితే. అవును, మరి ఆల్రెడీ మనం పూరి పిండిలో రెడీ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండి, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఉండల కింద చేసుకుని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఇది చేసుకునేసరికి చల్లారిపోతుంది, చేసేసి ఖాళీ లేకుండా పని చేసేద్దాం. ఓకే, ఇలాగా పూరి చేసేసుకున్నాను అండి. ఓకే, సో అయిపోయినాయి, పూరిలా ఒత్తేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఆయిల్ పెట్టుకుందాం అండి. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపోతుందంటారా? అవునండి. సో ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేసుకోవచ్చు అంటారు? ఇందులో మనం మూటలు రెడీ చేసేసుకున్నాం. మూటలు రెడీ చేసుకోవచ్చు. వీటి అంతా చల్లారిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేయాలి. ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, కొద్దిగా గ్రైండ్ చేయాలి. ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి తెచ్చానండి. సో ఇదే అన్నమాట, గ్రైండ్ కూడా చేసేసుకున్నాము. సో డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము, పూరీలు కూడా చేసేసుకున్నాము, అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసుకోవచ్చు మనం? ముందర వీటిని రౌండ్ వండల కింద చేసుకున్నాం. ఓకే, సో ఇవి రౌండ్ వండలు చేసుకుందామా? ఎంతెంత సైజులో చేసుకోవాలి? చిన్న చిన్నవి అండి, అంటే మనకి పూరీలు చిన్నవే కదా.
మరి దీనికి అదృష్టం మూటలు ఎందుకు పేరు పెట్టారు? మీరే పెట్టారా పేరు, లేకపోతే మీ ఫ్రెండ్ వాణి గారు పెట్టారా? ఆవిడే పెట్టారు. ఆవిడే పెట్టారు. మీరు అదే పేరుని కాపీ కొట్టేశారా? ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఆవిడ చెప్పటం వల్ల ఈ అదృష్టపు మూటలు పేరు వినటం వల్లే కదా నాకు ఈ అదృష్టం కలిగింది. అబ్బో, నిజంగా ఇది తినడం వల్ల ఇంకా అదృష్టం కలుగుతుంది అంటారు. అంతే. సో సరిపోతాయి అనుకుంటా మనకి ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఈ పూరి మధ్యలో పెట్టాలండి. పూరి మధ్యలో పెట్టి మూట కింద మనం చుట్టేసుకోవాలి. ఇలా అంటే మొగ్గలా వస్తుంది. మూట అనుకోండి, లేకపోతే మొగ్గ అనుకోండి. నేను అదృష్టపు మొగ్గలని పేరు పెట్టుకుంటానండి. మీరు మొగ్గను పెడుతున్నారు, కానీ నేను ఇప్పుడు దీనికి ఒక తాడు కూడా చుడతాను అనమాట. తాడు దేనితోటి? మైదా పిండితోటి. దాంతో తాడా? ఓకే. మరి స్పెషల్ ఎఫెక్ట్స్ అండి. మరి మూటలోంచి మనకి నిజమే, మూట ఇప్పుకుని తినాలి కదా. మూటలో దాగుంది అదృష్టం అంటే ఇదే అనమాట. నేను ఒకటి ట్రై చేయండి. మీరు కూడా ఒకటి ట్రై చేయండి. సో ఇలా పెట్టుకుని అంతేనా అండి? చాలా బాగా చేశారు నాకన్నా. వా, వచ్చేసారా ఫ్లవర్ లో వచ్చింది. అది మీకు మగ్గ కావాలన్నారా, కానీ పువ్వే వచ్చేసి. ఓకే, మరి తాడు కట్టేద్దాం. సో చూసారు కదండి, నేను కూడా చేయగలిగానంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా చేసుకోవచ్చు అనమాట. పాపం ఇంట్లో మమ్మీ వాళ్ళు కార్తీక మాసం చేసి బిజీగా ఉంటారు కాబట్టి, సో ఈ రకంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టామనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అదే కదా, వాళ్ళు అదృష్టాన్ని ఇచ్చాం అనుకో. అంతే. సో మనం అయితే ఆయిల్ వేడైంది, వేసేసుకుంటే సరిపోతుందేమో కదా. అవును. ఇంకా మరి మీ తోడుకోడలు గారు ఏ వంటలు బాగా చేస్తారు? తన్నేడికి చెప్తుంది. మీరేం చేస్తారు బాగా? నేను ట్రెడిషనల్ వంటలన్నీ చాలా బాగా చేస్తాను. అన్ని చేస్తారు. సో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు బయట నుంచి కొనుక్కోవడం లేదు, ఇంట్లో చక్కగా కూర్చుని అందరూ చేసుకుంటుంటారు. ఇంట్లో ఇష్టపడరా? ఓకే, మనకి కలర్ బాగా చేంజ్ అయింది. మనకు కావాలనుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసానైతే తీసేసింది. సో అయితే మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అండి. ఇదిగోండి అదృష్టపు మూటలు రెడీ. అదృష్టపు మూటలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అదృష్టపు మూటలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నువ్వులు, గసగసాలు, కొబ్బరి తురుము, నూనె, ఉప్పు, నెయ్యి, పుట్నాల పప్పు, బెల్లం. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కొద్దిగా వాటర్ పోసి పూరీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి నువ్వులు వేయించి తీయాలి. తర్వాత గసగసాలు కూడా వేయించి పక్కకు తీయాలి. తర్వాత పుట్నాల పప్పు కూడా అలాగే వేయించుకుని పక్కకు తీయాలి. కొబ్బరి తురుము కూడా కాస్త వేయించుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా వేయించుకున్న నువ్వులు, గసగసాలు, పుట్నాల పప్పు, కొబ్బరి తురుము కూడా ప్యాన్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఖర్జూరాన్ని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మైదా పిండి ముద్దను పూరీలా చేసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పూరీల్లో స్టఫ్ చేసుకుని మూటలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ మూటల్ని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఖర్జూరంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అదృష్టపు మూటలు రెడీ.